రెడ్లందరూ తినేస్తున్నారని. కానీ ఆ రెడ్లకి ఏం తిననీయలేదు అన్నటువంటి కసి ఉంది. మద్యము, ఇసుక, లేదా కాంట్రాక్టులు, వర్కులు ఇట్లాంటివన్నీ తిననివ్వలేదు అన్నటువంటి. ఆ వర్గాలన్నీ ఎదురు తిరిగినాయి. అటు ఈ 3 వర్గాలు అంటే ప్రధానమైన ఆర్థిక వనరులు కూడినటువంటి 3 వర్గాలు యాంటీ జగన్ అయినాయి. రకంగా జగన్ మీద వ్యతిరేక ఓటు ఇది. అంతే. అది జగన్ ఇంత వ్యతిరేక ఓట్లో కూడా నాకు 40% ఓట్లు వచ్చి నేను సంతోషపడాలి కానీ దానికి ఈవీఎం శాఖ ఇంకోటి అంటే వ్యూహాలు, రాజకీయ కారణాలు, ఎత్తుగడలు అందులో ఫెయిల్, దాన్ని విశ్లేషించుకోవాలి ఒక పాయింట్. కాకపోతే టెక్నికల్ గా ఇంకా ఈవీఎం అనేది టెక్నికల్ లోపం. ఎక్కడైతే కంచుకోట్లు లేదంటే మా పట్టున్న ప్రాంతాలైనా వైసీపీ కొంటే టీడీపీ కొంటే అటువంటి చోట్ల ఈవీఎంలను మిస్ చేసి వాటిని పక్కన పెట్టారనే ఆరోపణలు, దానికి జెన్యూన్ గా ఒక రిపోర్ట్ ఏమి ఈసీ ఇవ్వలేదా? అంటే ఓపెన్ గా చెప్పలేదా ఇక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని ఈవీఎంలు కౌంటింగ్ అయినాయి అని? అదేం చెప్తే ఇటువంటి అనుమానాలు రావేమో. ఇంక చెప్పేదే ఉంది, అది ఆల్రెడీ లిస్ట్ ఓపెన్ గానే ఉంటది. ఆ రోజు ఇప్పుడు నిన్న కూడా ఎన్ని 20 లక్షల ఈవీఎంలు ఎన్నో మిస్ అయినాయి అనేది కదా వీళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి గాలి, దానికి ప్రామాణికం ఏమి ఉండదా? ఇట్లాంటి గాలి మాట తప్పించి ఏముంటది దానికి సమాధానం? ఈసీ ఏం చూపించలేదా? లేదు పెట్టాలి వీళ్ళకి. ఇప్పుడు అది ఇదిగో నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి రా అంటది, లేదు నీ దగ్గర తగ్గినాయి అంటారు. ఎవడు సమాధానం దానికి? ఏం లెక్క చూపెట్టాలి? ఇప్పుడు నిన్న ఉంది పోలింగ్ బూత్ దగ్గర